కేదార్నాథ్ ఆలయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ గాల్లో గింగిర్లు కొట్టింది. దీంతో కింద ఉన్న భక్తులు భయంతో పరుగులు పెట్టారు. పైలట్ చాకచక్యంగా సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నడవలేని భక్తులు హెలికాప్టర్లో ఆలయం వద్దకు వెళ్తారు. ఉదయం పైలట్ సహా 7గురితో సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేదార్నాథ్ ఆలయానికి సమీపంలోని హెలిప్యాడ్ కు కొన్ని మీటర్ల దూరంలోనే ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. పైలట్ సహా విమానంలోని 7గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేదార్నాథ్ ఆలయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ గాల్లో గింగిర్లు కొట్టింది. దీంతో కింద ఉన్న భక్తులు భయంతో పరుగులు పెట్టారు. పైలట్ చాకచక్యంగా సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నడవలేని భక్తులు హెలికాప్టర్లో ఆలయం వద్దకు వెళ్తారు. ఉదయం పైలట్ సహా 7గురితో సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేదార్నాథ్ ఆలయానికి సమీపంలోని హెలిప్యాడ్ కు కొన్ని మీటర్ల దూరంలోనే ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. పైలట్ సహా విమానంలోని 7గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నటువంటి హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో కొన్ని రౌండ్స్ అదే కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద గాల్లో చక్కర్లు కొట్టడంతో పైన ఉన్నటువంటి ప్రయాణికులు కింద ఒక్కసారిగా ఈ హెలికాప్టర్ రావడాన్ని చూసినటువంటి భక్తులందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ల్యాండింగ్ టైంలో కొంత వాతావరణాన్ని అనుకూలించకపోవడము, సాంకేతిక సమస్య వచ్చినటువంటి వెంటనే పైలట్ కొద్దిసేపటి వరకు కమ్యూనికేషన్ అధికారులతో సమన్వయం జరిపి తర్వాత ఏ టైంలో ల్యాండ్ చేయాలంటూ కూడా క్లారిటీ వచ్చినటువంటి వెంటనే అదే కేదార్నాథ్ హెలిప్యాడ్ పైన హెలికాప్టర్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో దాంట్లో ఉన్నటువంటి 7 మంది భక్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని చివరిసారిగా కేదార్నాథ్ యాత్రకి చేరుకుంటామా లేదా అని ఒక భయానక సిచ్యువేషన్ లో ఉన్నామంటూ కూడా ఆ విషయాన్ని అక్కడ స్థానిక భక్తులకు ఆలయ సిబ్బంది కూడా తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. మే 24వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున ఈ సాంకేతిక లోపం సంబంధించిందంటూ కూడా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఇటీవలే సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ హెలికాప్టర్ బయలుదేరినట్టు రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ సౌరభ్ గరహర్ ఈ విషయాన్ని తెలియజేశారు. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో పైలట్ కేదార్నాథ్ లోని హెలిప్యాడ్ కు 100 మీటర్ల దూరంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగింది అంటూ కూడా అక్కడ అధికారులు దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా జరిగింది. చార్ధామ్ యాత్ర మే 10వ తేదీన ప్రారంభమైంది. మే 12న బద్రీనాథ్ యాత్రకు సంబంధించి ఆలయాల తలుపులు కూడా తెరవడం జరిగింది. ఈ అత్యాధునిక ప్రయాణం ఏప్రిల్ మే నుంచి అక్టోబర్ నవంబర్ వరకు కూడా కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రకు వెళ్లాలని భక్తులు ఈసారి ఎక్కువగా అక్కడ తండోపతండోపులుగా చేరుకోవడము, ట్రెక్కింగ్ చేయలేనటువంటి భక్తుల కోసం ఈ హెలికాప్టర్ ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. కొంత ఓల్డ్ ఏజ్ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, ఎవరైనా కొంత అన్హెల్దీగా ఉన్నటువంటి పర్సన్స్ కోసం ఈ హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ నుంచి నేరుగా కేదార్నాథ్ కి వెళ్లి అక్కడ దిగిన తర్వాత అక్కడ వారికి ఉన్నటువంటి సౌకర్యాల ప్రకారంగా ఈ ఆలయాలని దర్శించుకొని తిరిగి మళ్ళీ ఢిల్లీకి చేరుకేస్తున్నటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మే 24వ తేదీన ఈ ఘటన జరిగి ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్లినటువంటి ప్రయాణికులంతా కూడా ఆశ్చర్యానికి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు పైలట్ సురక్షితంగా చాలా తెలివిగా ఏ ప్రమాదం జరగకుండా ఎలాంటి నష్టం జరగకుండా 7 మంది ప్రయాణికులను సేఫ్ గా సెక్యూర్ గా కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద దించేసి అక్కడ సాంకేతిక లోపానికి సంబంధించి కమ్యూనికేషన్ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. కాసేపట్లో ఏదైనా పెద్ద ప్రమాదం జరగబోతోంది అనేది మాత్రం భక్తులు అక్కడ భావించి వారందరూ కూడా అక్కడి నుంచి కూడా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పైలట్ కూడా
దాన్ని గ్రహించక ఆ కొండల మధ్య సిగ్నలింగ్ లోపం ఒకటి, కమ్యూనికేషన్ లోపం ఒకటి, అక్కడ ప్రయాణికులు ఎలా ల్యాండ్ చేయాలి అంటూ మాత్రం కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అయినప్పటికీ స్టార్ట్ అయిన మొదటి నెలలోనే ఈ ప్రమాదం పొంచి ఉంటే మాత్రం పెద్ద మొత్తంలో కేదార్నాథ్ వెళ్లేటువంటి భక్తులందరూ కూడా భయప్రాంతంలో సిచ్యువేషన్ నెలకొండేది. కానీ సురక్షితంగా పైలట్ చాకచక్యంగా వ్యవహరించి తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఏ టైంలో ల్యాండ్ చేయాలి, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలంటూ కూడా సమన్వయంగా అక్కడ కమ్యూనికేషన్ అధికారులతో మాట్లాడుతూ సేఫ్ గా దాన్ని ల్యాండ్ చేయడంతో మాత్రం పబ్లిక్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ భక్తులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ హెలికాప్టర్ లో కొంత అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. గుట్టల ప్రాంతము, మంచు పొగ ప్రాంతంతో ఎప్పుడు కప్పబడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ చార్ధాం యాత్ర వెళ్లేటువంటి భక్తులందరి కోసం ఈ సౌకర్యాలను కల్పిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి వరకు ఇలాంటి యాత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి అసౌకర్యాలకు గురైనటువంటి సందర్భాలు లేవు. మొదటిసారి 7 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ లో ల్యాండింగ్ టైంలో కొంత ఇబ్బంది ఏర్పడడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. భక్తులందరూ కూడా ఎలాంటి భయప్రాంతాలకు గురి కాకుండా మీకు కావాల్సినటువంటి సేవలు అందించడానికి మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా అధికారులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అంటే రవితేజ, కేదార్నాథ్ కి కొన్ని లక్షల మంది భక్తులు ప్రతి ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారు. నడవలేని భక్తులు హెలికాప్టర్లు ఆలయం వద్దకు వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భక్తులకు ఎలాంటి మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది? మీరు ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధాం యాత్రలకు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పరమేశ్వరుని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వెళ్తా ఉంటారు. హెలికాప్టర్ ప్రయాణం అనేది 2-3 నెలల క్రితమే బుక్ చేసుకొని ఆ రోజు ప్రయాణం కోసం ముందస్తుగానే స్టేటస్ చెక్ చేసుకొని అవైలబిలిటీ ఉందా లేదా, వాతావరణం అనుకూలిస్తుందా లేదా, ఆ ఫ్లైట్ మూవ్మెంట్స్ కానీ హెలికాప్టర్ మూవ్మెంట్స్ కానీ అవి ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోతే ఇక్కడ హెలిప్యాడ్ అధికారులు, హెలికాప్టర్ నిర్వాహకులు కూడా ముందుగానే ఆన్లైన్ ద్వారా తెలియజేస్తూ ఈ వాతావరణం అనుకూలించట్లేదు, ఈసారి హెలికాప్టర్ ప్రయాణాలు మూసివేస్తున్నాం అనే ఒక విషయాన్ని కూడా అఫీషియల్ గా వారే ప్రకటిస్తూ ఉంటారు. కానీ సడన్ గా గాల్లోకి ఎగిరిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలను ఎవ్వరూ గుర్తించలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు అత్యవసర ల్యాండింగ్ అక్కడ సాంకేతిక లోపం సంబంధించడంతో ఈ అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ సిగ్నలింగ్ దొరకకపోవడంతో ఈ సమస్య తలెత్తింది అనేది మాత్రం అక్కడ నిర్వాహకులు, ఈ కమ్యూనికేషన్ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ యాత్రలకు వెళ్లేటప్పుడు అసౌకర్యానికి గురైనటువంటి సందర్భాల్లో మొదటిసారి ఈ సమస్య తలెత్తింది. అలాంటి సమస్యలు రాకుండా మాత్రం పూర్తి స్థాయిగా తమ బాధ్యత వహించి ఇంకోసారి ఆ రకంగా జరగకుండా చూస్తుంటాము. కానీ గాల్లోకి వెళ్లిన తర్వాత వాతావరణం, సాంకేతిక లోపాలు, నిర్లక్ష్యం ఇదంతా కూడా జరగని ఊహించినటువంటి పరిణామం కాబట్టి ఈ నెక్స్ట్ టైం జరగకుండా ఈ రకంగా వ్యవహరిస్తామంటూ మాత్రం అధికారులు ఈ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఆ భక్తులందరినీ కూడా సేఫ్ అక్కడి నుంచి దింపి కొద్దిసేపు పాటు ఆ హెలికాప్టర్ అక్కడి నుంచి కదలవకుండా ఆ సాంకేతిక లోపాలను గుర్తించి దాని ద్వారా ఇమీడియట్ గా ఆల్టర్నేటివ్ హెలికాప్టర్ కూడా తెప్పించి ఇక్కడి నుంచి కూడా భక్తులను మళ్ళీ తిరిగి చిర్చి హెలిప్యాడ్ కి పంపించినట్టుగా సమాచారం అందుతుంది. లక్షలాది మంది భక్తులు, చాలా మంది నడవలేనటువంటి సిచ్యువేషన్ లో అన్హెల్దీ ఉన్నటువంటి భక్తులు మాత్రమే హెలికాప్టర్ రైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ కొన్ని నెలల క్రితమే బుక్ చేసుకుంటారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఆన్లైన్ ద్వారా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి అనుకోకుండా జరిగినటువంటి ఈ ఇష్యూ పైన అక్కడ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం వారి నోటీస్ వచ్చినటువంటి వెంటనే అది అనుకోకుండా జరిగిన పరిణామాలు, ఎవరు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. నెక్స్ట్ టైం అలా జరగకుండా మాత్రం చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ మాత్రం ఈ ప్రకటన రిలీజ్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.